హలో అండి అందరికీ. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, అయితే రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తున్నారు కదా! మీరు కూడా రాహుల్ గాంధీ గారి పోరాటంలో భాగస్వామ్యం అయితారా అని చెప్పేసి కొంతమంది రిపోర్టర్లు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆయన ఒక సెలెక్టివ్‌గా పోరాటం చేస్తుండు. అందరి తరపున పోరాటం చేయట్లేదు. ఏపీలో కూడా దాదాపు 12.5% ఓటింగ్‌లో శాతం వచ్చింది. అలాంటప్పుడు మరి రాహుల్ గాంధీ గారు నిజంగా ఆయన ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తే ఏదైతే ఏపీ గురించి కూడా మాట్లాడాలి. అలాగే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయిండు. ఈ 2 విషయాలను కూడా చర్చించాలే గానీ రాహుల్ గాంధీ పదే పదే ఆయన సొంత రాష్ట్రాలు ఏదైతే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లోనే మాట్లాడుతుండు. రాహుల్ గాంధీ డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడమే జరిగిందనమాట. అయితే అదే విషయాన్ని ఆయన నేషనల్ మీడియాలో కూడా చెప్పారు. అయితే ఈ విషయం ఏదైతే రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళుంటుంది, కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు మేబీ రాహుల్ గాంధీ గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళుంటారు. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు బీహార్లో ఒక సభ అడ్రస్ చేస్తున్నారు. అంటే ఒక బహిరంగ త్వరలో బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా! అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఆయన ఆడ బీహార్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇప్పటివరకు కూడా ఆయన సెలెక్ట్ కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఓట్లు దొంగతనం చేస్తుందని చెప్పేసి కొన్ని రాష్ట్రాల పేర్లే చెప్పారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తన స్టాండ్ మార్చుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఆయన ప్రధానంగా అయితే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అంటే ఏపీ, ఢిల్లీ లాంటి చోట్ల కూడా దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్లు చోరీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్తో అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగా చెప్పారు. అంటే ఏమంటారు, ఆయన చాలా ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళుంటే ఆ మాటల్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్న ఆయన ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల వరకు పరిమితమై ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటూ ఏపీ అలాగే ఢిల్లీని కూడా కలుపుతూ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుండు అని చెప్పేసి, దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తాం ఎలక్షన్ కమిషన్ చేస్తున్న మోసాలపై అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించిన ఆరోపణల్ని ఆయన పరిగణలోకి తీసుకున్నారు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ గారు స్పందించడం అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసిన వ్యాఖ్యల ఫలితం అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.